మరి రాజా సింగ్ గారు పాపం ఆగ్రవేశంలో లోనైతే రోజు రోజుకి బీసీలను మోసం చేస్తున్నారు అనేది ఆయన అంటున్నారు. ఇది కిషన్ రెడ్డి రాజ్యాంగం అట. మరోమారు కేంద్ర మంత్రిపై రాజా సింగ్ విమర్శలు. జూబ్లీస్ టికెట్ కేటాయింపుపై పదవి విరుపు. జూబ్లీస్ లో బీజేపీలో బీసీలు ఎక్కడున్నారని ప్రశ్న. ఆయన ఏమంటుంటే రామచంద్రరావు గారు వెలమ సామాజిక వర్గం, కిషన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం. మరి దేశంలో ఎక్కడా లేకుండా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పింది తెలంగాణలో. కానీ బీసీ ప్రెసిడెంట్లు వద్దు, బీసీ మంత్రులు వద్దు, బీసీ ఎమ్మెల్యేలు వద్దు, బీసీ ఎంపీలు వద్దు, బీసీ ఈ అభ్యర్థులు వద్దా అని చెప్పేసి ఆయన అంటుండు. ఎక్కడ బీసీలు ఉన్నారు? బీజేపీలో ఎక్కడ బీసీలకు న్యాయం జరుగుతుంది? నామినేటెడ్ పోస్టులలో కూడా నిన్న బీసీలకు అవకాశం కల్పించలే. నేనే చదివిన మా నల్గొండ జిల్లానే నామినేటెడ్ పోస్టులో కూడా బీసీలకు అవకాశం ఇవ్వలే. ఎక్కడ చూడు ఒక వర్గం చెప్పు చేతల్లోకి పార్టీని గుంజేసుకుంటారు. సిద్ధాంతం పేరుతోని బీసీలను మోసం చేస్తున్నారని ఆడే మాట. హిందుత్వం పేరుతోని సిద్ధాంతం పేరుతోని బీసీలను మోసం చేసుకుంటా మరి జెండాలు మోపిస్తారు తప్ప వాళ్ళ నాయకులను చేస్తలేరు. ఆయన మాట్లాడిన పాయింట్ కరెక్టే. లంకల దీపక్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. అక్కడ ఒక బీసీ అభ్యర్థి కళ్ళకు కనపడలేదా? ఆ యాదవ సామాజిక వర్గం పెద్దగా ఉందని చెప్తున్నారు. ఎవరికొకరికి యాదవ సామాజిక నుంచి ఎందుకు ఇయ్యలే? లేదు బీసీలలో వేరే కులం నుంచి ఎందుకు ఇయ్యలే? లేదు మైనార్టీలో కూడా లేకున్నట్టుగా మైనార్టీ జిల్లా అయిపోతుండే. కానీ ఒకటే వర్గం ఎందుకు వస్తున్నది ప్రతిసారి? మరి కాంగ్రెస్ మోచేతి నీళ్ళు అయినట్టుగా, కాంగ్రెస్ కు తానా అంటే తన్నట్టుగా కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులే బీజేపీలో కూడా చిన్న చిన్నగా మోపవుతున్నాయి. మరి రేపో మాపో బీజేపీ కూడా ముసలం పుడతాను, అది ఎప్పుడైనా ఏ క్షణంగా వేలొచ్చు. సో రాజా సింగ్ ను పార్టీ నుంచి ఎలగొట్టడం ఒక కారణం అయితే, వెళ్ళిపోయిన తర్వాత తన స్టేట్మెంట్స్ కార్యకర్తలను ఆలోచింపజేస్తున్నాయి. ఆయన మాట్లాడే ప్రతి పాయింట్ లాజిక్ గా కనిపిస్తుంది. కానీ కిషన్ రెడ్డి గారు చాలా లైట్ గా నేనేం పట్టించుకోను అంటే అది మీరు హుందాతనం అనుకుంటారు. మీ హుందాతనం కాదు, సమానం చెప్పలేక దాటవేసే ధోరణి అంటారు ప్రజలు, కార్యకర్తలు కూడా. రాజా సింగ్ కి సమానం చెప్పే పరిస్థితి లేక తప్పుకునే ప్రయత్నాల్లో మీరు ఉన్నట్టుగా మీ వ్యవహార శైలి కనిపిస్తా ఉంది. సో దయచేసి మీ ఆలోచన మార్చుకొని మరి బీసీలకు భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, బీసీని ముఖ్యమంత్రి చేస్తాని ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పినో దాన్ని పాటించే ప్రయత్నం చేయదు. లేదు మీ ఇష్టం ఉంటే మీ ఇష్టం, మేమైతే ఏం చేయలేం. కిషన్ రెడ్డి రాజ్యాంగం అంట. కిషన్ రెడ్డి రాజ్యాంగమా మనకి అది రాజ్యాంగం? నేను అన్నాను. ఆయన అయితే అంటాడు కిషన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదని. కిషన్ రెడ్డి గారు మీరు రాజా సింగ్ ను పగలబెట్టడం కాదు, కానీ కార్యకర్తలు మిమ్మల్ని పగలబెట్టే రోజు కూడా ఉండే ప్రమాదం ఉంది. మరి మారాలి. లంకల దీపక్ రెడ్డి గారు మరి బీజేపీ అభ్యర్థిగా ఫైనల్ అయిపోయారు. ఇక ఇంకోటి విషయం చెప్తా, ఈయన గారికి టికెట్ వస్తే మా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరి ఫోన్లలో లంకల దీపక్ రెడ్డి స్టేటసే ఉంది. కార్యకర్త అంటాడు సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ బీసీ బిడ్డలు. దాన్ని ఆసరాగా చేసుకొని మరి కాంగ్రెస్ లో అగ్రనాయకులకు ఎట్లయితే టికెట్ ఇస్తారో మరి ఇప్పుడు బీజేపీలకు అదే పరిస్థితి కొనసాగుతా ఉంది. మరి దీంట్లో మార్పు రాకపోతే రేపో మాపో కార్యకర్తలు తిరగబడతారు. అది ఏ క్షణమైనా కావచ్చు.